ఎప్పటినుంచో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు కదా! ఈ వీడియో కోసం. మీ అందరి కోసం వీడియో అయితే పెట్టేస్తున్నాను. మా చిన్ను జూన్ 9థ్‌ని మెచ్యూర్ అయితే అయింది. ఆ రోజైతే ఏం జరిగిందనేది మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో, ఆ రోజు మా ఇంట్లో అయితే మెచ్యూర్ అయిన తర్వాత ఇలా ఒక అన్ని రకాల పూజా సామాగ్రి అవన్నీ తీసుకొచ్చి, ఆ రోజుకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ తీసుకొస్తాము బజార్ నుంచి. అదేవిధంగా చాప తీసుకొస్తారు. చాపకి 4 పక్కల కూడా పసుపది రాసి, చాప ఎక్కడైతే కూర్చోబెడతామో ఆ రూమ్‌లో ఆ చాప కింద 4 పక్కల ధాన్యం, సెంటర్‌లో కూడా ధాన్యం పోసి పాపను కూర్చోబెడతారనమాట. ఆ తర్వాత చాప వేసిన తర్వాత 4 పక్కల 4 ఇత్తడి చెంబులుంటాయి. ఆ ఇత్తడి చెంబులని పైన మట్టి ఉంటుందండి. మట్టిలో గానుగ నూనె వేసి దీపాన్నయితే వెలిగిస్తారనమాట 4 పక్కల. అదేవిధంగా ఎన్ని రోజులు కూర్చోబెడితే 7 డేస్ అయితే 7 డేస్, 9 డేస్ అయితే 9 డేస్ ఎన్ని రోజులు కూర్చోబెడితే అన్ని దారపు తీగల్ని చుడతామన్నమాట. దారపు ఉంటుంది కదా, దాన్ని అన్ని మూరలుగా వేసి చుట్టి పెడతానమాట. ఒక్కొక్క చెంపుకి చుట్టి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక చెంపుకి పాస్ చేసి అలా చుడతారు. ఫైనల్గా అయితే మమ్మీ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత మేము ఇవన్నీ చేసుకుని రెడీగా ఉంచుకున్నాం. వాళ్ళు దూరం నుంచి రావాలి కదా, వాళ్ళైతే వచ్చారు. వచ్చి పాపనైతే కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆ సెంటర్లో పాపను కూర్చోబెట్టాలన్నమాట. దారం తగలకుండా కుడికాలు పెట్టి పాపని ఆ చాప మధ్యలో కూర్చోబెట్టాలి. మా చిన్నుకి అర్థం కావట్లేదు, ఏ కుడికాలు పెట్టంటే ఏంటి ఇదా లెఫ్టా రైటా అని అడుగుతుంది. సో అలా అయితే అయింది. తర్వాత మమ్మీ వాళ్ళు వచ్చారు. అసలు చాలా టెన్షన్ అయిపోయింది. వాళ్ళు దూరం నుంచి రావాలి, టైంకి వస్తారా రారని కంగారుగా ఉంది నాకు. ఆ రోజైతే అసలు మైండ్ చేస్తున్నాను కానీ పని నా ఫుల్ బ్లాంక్గా ఉంది. ఇంకా ఏదో చేసేస్తున్నాను అంతే అనమాట. ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చాక అలాగ పాపకి ఒళ్ళో పళ్ళు అవన్నీ పెట్టారు. తర్వాత ఇలా పసుపు ముద్దలు ఎన్ని రోజులు కూర్చోపెడితే అన్ని పసుపు ముద్దలు అయితే ఇస్తారనమాట. ఇలా గోడకు కొట్టాలి. మా చిన్నుకైతే అదొక పెద్ద టాస్క్లా అయిపోయింది. అసలు ఫస్ట్ కొడుతుంటుంటే అసలు తన వల్ల కాలేదు. ఏంట్రా బాబు సరిగా వెయ్యి అంటున్నారు వీళ్ళేమో. తనేమో కంగారు పడిపోతుంది. లాస్ట్కి ఫైనల్గా అయితే ఏదో వేసింది, గోడకు కొట్టింది. బట్ ఆ టాస్క్ అయిన తర్వాత అమ్మయ్య అనుకుందనమాట. అంటే ఇదేంట్రా బాబు ఏంటేంటో చేస్తాను, ఎప్పుడు చూడలేదు కాబట్టి తనకి కంగారుగానే ఉంటుంది. అది 11 ఇయర్స్కి అయిపోవడంతో పాపకు కొంచెం ఇబ్బంది పడింది. మార్నింగ్ అంతా కూడా అది కాకుండా ఫుల్ ఎండ, స్వెట్. ఆ తర్వాత పాప మార్నింగ్ నుంచి తనకి ఏం పెట్టలేదు. మమ్మీ వాళ్ళు చిన్ను తింటావా అంటే ఏదో స్వీట్ ఏదో పెడతారనుకుని అంటుందన్నమాట. తీరా చూస్తే ఏదో పెట్టింది మమ్మీ అని ఇలా చూస్తుంది అమ్మమ్మ వైపు చూసుకుని. పాపం ఏం మాట్లాడలేదు. పాపం అలాగే తింది. ఏంటిది అని నా వైపు అలా కింద చూస్తూ నా వైపు ఏంటిది అంటుంది. నేను సైగ చేస్తున్నాను, తిను అని చెప్పి సైగ చేస్తున్నాను. పాపం ఏం మాట్లాడకుండా అలాగే తిన్నది. ఆ రోజు మాత్రం పాపం చాలా ఇబ్బంది పడింది. అసలు కాసేపు అయితే కళ్ళు తిరిగేసి అసలు ఒక 1 అవర్ అయితే మమ్మల్ని చాలా కంగారు పెట్టేసింది మా చిన్ను. ఉండలేకపోతున్నానని చెప్పి. ఎందుకంటే తను మార్నింగ్ ఎప్పుడో అయింది, ఈవినింగ్ వరకు కూర్చోపెట్టడానికి లేదు. సో తను చాలా టైర్డ్ అయిపోయిందనమాట. ఫుల్ స్వెట్ ఒకటి. పాపం ఇవన్నీ వేసేసి అలవాటు ఉండదు కదా, హాఫ్ శారీ అవన్నీ వేసి ఇవన్నీ పెట్టేటప్పటికి తను ఏమీ పెట్టలేదు. కొబ్బరి వాటర్ ఒకటే ఇచ్చాము, ఇంకా అసలు ఏం పెట్టలేదు. కళ్ళు తిరిగేస్తున్నాయని చాలా హడావుడి చేసింది. కాసేపు భయం వేసింది మాకైతే. కానీ ఎలాగో నెమ్మదిగా కృష్ణయ్య దయతో తనైతే ఆ ఫంక్షన్కి సంబంధించిన ఆ రోజు ప్రోగ్రామ్ అయితే నెమ్మదిగా దేవుని దయతో చక్కగా అయితే చేసుకున్నాము. నేనైతే అసలు ఫస్ట్ తను మెచ్యూర్ అవగానే ఒక భయం ఏంటో తెలియలేదు నాకు. ఒక టెన్షన్, భయం అంతా ఒక రకంగా ఏడుపు కూడా. అసలు ఏడుపు వచ్చేసేది అనమాట. టెన్షన్ వచ్చేసేది, ఎలా రా బాబు అని. అంటే చిన్న ఏజ్ తనకి ఇంకా తెలీదు, ఆడుకుంటూ ఉంటుంది. సడన్గా ఒక్కసారి పెద్దదైపోయిందా అనే ఒక ఏదో మరి తెలియలేదు. అందరి మదర్స్కి ఉంటుందేమో మేబీ. నాకు ఎక్స్పీరియన్స్ అయ్యేటప్పటికి నాకు కొంచెం చాలా ఇదిగా అయిపోయింది. కానీ అంత హ్యాపీయెస్ట్ మూమెంట్. అందరూ కూడా చాలా హ్యాపీగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఏంటంటే తను మెచ్యూర్ అయినప్పుడు అందరూ ఉండాలి అనుకున్నాను నేను. అంటే ఎవరైతే ఉండాలి అని మనం అనుకుంటాం కదా, మన చుట్టాలు అందరూ మధ్యలో సందడిగా జరగాలని. అది కాకుండా పాప అందరికీ ఒకతే, చెల్లి వాళ్ళకి కానీ, నాకు కానీ, తమ్ముడు వాళ్ళకి కానీ, అలాగే మా తోటికోళ్ళ వాళ్ళకి కూడా తిని లాస్ట్. ఇంకా సో వాళ్ళందరూ ఏంటంటే అక్క మన ఇంట్లో లాస్ట్ కదా దీన్ని బాగా చేయాలని వాళ్ళు కూడా, పిల్లలందరూ కూడా నాతో మాట్లాడుతూ ఉండేవారు. ఇలా ఒళ్ళంతా పసుపది కూడా రాసి మమ్మీ వాళ్ళు. తను ఏంటంటే అన్నీ కొత్తగా అనిపిస్తుంది తనకి. కానీ చాలా చక్కగా అయితే జరిగింది. ఫంక్షన్ అంత బాగా జరుగుతుంది అనుకోలేదు. కానీ నాకు ఒక 5 డేస్ వరకు బ్లాంక్గానే ఉండే, నా మైండ్ అంతా బ్లాంక్గానే ఉండేది. ఎందుకంటే టెన్షన్గానే అంతే చేస్తున్నాం కానీ ఏంటో ఒక కంగారు, ఒక ఇది. ఆ తర్వాత నెమ్మదిగా కొంచెం మైండ్ అంటే నా బ్రెయిన్ కూడా తీసుకోలేకపోయిందేమో వెంటనే. ఎంత ఎర్లీగా అవటం అది కూడా కొంచెం. తనేమో చిన్నగా ఉంటుంది, ఎలా ఏంటి ఈ క్వశ్చన్సే నా మైండ్లో రన్ అవుతూ ఉన్నాయి.
కానీ ఫంక్షన్ అయితే చాలా చక్కగా అయితే అయ్యింది. ఆ రోజైతే మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం ధైర్యం కూడా వచ్చింది. మేము నాకేంటంటే తోటికోడళ్ళు కూడా చక్కగా వాళ్ళు కూడా అన్నీ నేనొకటి చేస్తే వాళ్ళొకటి ఒక పక్క వెళ్ళి అన్నీ గబగబా తీసుకొచ్చి అన్నీ చేసామన్నమాట. ఒక పక్క వేడి అంటుంటే అక్కడ ఏమో కెమెరాస్ అవి ఫోకస్ లైట్లు అవి ఉన్నాయేమో, అవి ఇంకా వేడొచ్చేసేది పాపం చిన్నుకి. నేను ఏమన్నా తిట్టేస్తానేమో, ఒకవేళ సరిగ్గా ఉండు, అలా ఉండకు, ఏడవకు, ఫొటోస్ రావు, అలా ఎక్కడ ఏమైనా అంటానేమో అని తను ఇబ్బంది పడినా కూడా ఫేస్లో అయితే ఎక్కడ కనబడలేదు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత మాత్రం ఇలా నా వైపు చూసి కంట్లో ఇంకా ఏడుపు ఆపుకుంటా ఉందన్నమాట. అంటే మార్నింగ్ నుంచి పాపం అలాగే నించోబెట్టి ఉంచాం. నాకు తెలీదు, అంటే నేనైనప్పుడు నాకు అలాగే నించోబెట్టి ఉంచేశారన్నమాట, అక్కడ కూర్చోబెట్టనివ్వలేదు. సో తినని కూడా అలా ఉంచేశాను. మొత్తానికైతే అంత టెన్షన్‌లో కూడా చాలా చక్కగా అయితే పాపది ఆ రోజు ప్రోగ్రామ్ అయితే చాలా చక్కగా అయితే జరిగింది. మీ అందరి బ్లెస్సింగ్స్‌తో థ్యాంక్ యూ. మా ఇంట్లో అయితే ఈ విధంగా చేసుకుంటారు. మరి మీ ఇంట్లో ఏ విధంగా చేసుకుంటారనేది నాకైతే కామెంట్‌లో చెప్పండి.